అందరూ సహకరించారు. మరి ముఖ్యంగా మన ఉత్తమ నాయకులు, మన అభిమానులు, ప్రేమ కలిగినటువంటి మన ఎమ్మెల్యే సార్ గారు ఈ కార్యక్రమానికి అప్పటికి మన దేవుడు అందరూ వ్యాప్తి వారిని సంతోషపడతాం. సమయంలో ఎండ ఉంది, వారు ఆవిష్కరించిన తర్వాత మనం ముందుకు పోతున్నాం. ఈ సమయంలో అయ్యారు పట్టుకోండి. మన బిషప్ గారు పవర్ బొకేతో పెద్దల్ని వారు సత్కరిస్తారు. దయచేసి అందరికి గౌరవిస్తారు. అందరు కూడా అయ్యారు, అందరు కూడా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని స్తుతిద్దాం. దైవజనంగా ఆయన క్యాపే ఆనందం. రైట్ 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 ఈ సమయంలో ఈ సమయంలో మన యొక్క కాకినాడ పట్టణ నాయకులు, స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నామండి. రైట్. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుపుకున్న సందర్భంలో మన కాకినాడ జగన్నాథపురం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని అందరినీ కూడా ఈరోజు రన్ ఫర్ జీసస్ లో పాల్గొనే కాకుండా నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజున ఇప్పుడే చెప్పారు, ఏదైతే ఈ సమాజంలో అందరూ మరణిస్తారు, మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి లేచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒకే ఒకరు తిరిగి మళ్ళీ ఈ సమాజంలో లేచి వచ్చారు, యేసు ప్రభుని చెప్పడం జరిగింది. అయితే ఆయన ఈ సమాజానికి చాలా సందేశాలు ఇచ్చారు, కానీ అందులో ఒక సందేశం మనం సమాజం ఉన్నంత కాలం ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉండాలి. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడే సమాజం బాగుంటుంది. మొట్టమొదటిగా శాంతి కోరిన వ్యక్తి, శాంతి గురించి చెప్పిన వ్యక్తి యేసు ప్రభువుని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. మనం కూడా చూస్తున్నాం ఈ రోజున సమాజంలో ఎక్కడ ప్రశాంతత వాతావరణం ఉందో, ఎక్కడ శాంతి ఉందో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఆ ప్రాంత ప్రజలు బాగుంటున్నారు. ఎక్కడైతే ఈరోజు అల్లర్లు అలాగే అశాంతికి గురవుతున్నారో ఈ రోజున ఆ ప్రాంతాలన్నీ కూడా వెనకబడిపోతున్నాయి. చూస్తున్నాం మనం ఉండే ప్రాంతాలని అంతే, దేశాలని అంతే, అన్ని కూడా చూస్తున్నాం, మన కళ్ళారుగా చూస్తున్నాం. ఇదివరకు పూర్వం మనకి ఎక్కడ ఏం జరిగినా తెలిసే పరిస్థితి ఉండేది కాదు. ఇది తర్వాత మనం ఒక టీవీలో చూస్తే తెలిసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఒక టీవీ ఉంటే మనందరూ టీవీని చూసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఒక టీవీ కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర టీవీలు ఉన్నాయి. ఈ రోజున ప్రతి ఒక్కరి జోబీలో 24 గంటల టీవీలు ఉన్నాయి. ఈ రోజున ప్రతి సమాచారం తెలుస్తుంది. ఈ రోజున అది చూస్తున్నాం. ఈరోజు ఎంత అప్పుడు ఏ టెక్నాలజీ లేనప్పుడే ఎక్కువ శాంతి ఉంది సమాజంలో, అందరూ బాగున్నారు. ఎంత టెక్నాలజీ దగ్గరగా పెరిగినప్పుడు కూడా, ఎన్ని విషయాలు తెలిసినప్పుడు కూడా, అన్ని విషయాలు తెలుస్తున్నప్పుడు కూడా ఈరోజు అశాంతికి గురవుతున్నారు. చూస్తున్నాం మన కళ్ళెదురుగానే కొద్ది రోజుల క్రితం నుంచి చూస్తున్నాం. ఈ రోజున ఒక దేశం మీద యుద్ధాలు అవుతున్నాయి చూస్తున్నాం. దానివల్ల వాళ్ళకి నష్టం కాదు, ఈరోజు ప్రపంచం అంతా ఈరోజు నష్టపోతున్నాం అందరూ కూడా. ఈరోజు చూడండి, మనకి రాను యుద్ధాలు అలా జరిగితే మనకి మన దేశంలో యుద్ధం లేదు, కానీ ఈరోజు గ్యాస్ కొరతని, డీజిల్ కొరతని, ఇప్పుడు పెట్రోల్ కొరతని, ఇంకోటని అప్పుడే మొదలైపోయింది. ఈ రోజున నేనేమంటానంటే అక్కడ జరిగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దేశాల్లో ఉన్న వ్యక్తులు కానీ అందరూ కూడా ఈరోజు నేను చెప్తున్నా, ఈ రోజున అందరూ కూడా ఈరోజు యేసు ప్రభు చెప్పిన శాంతిని పాటించండి, మీ దేశాలన్నీ బాగుంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆవేశం కాదు, ఆలోచనతో పనిచేయాలి. ఈ రోజున
ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలనేది ఈరోజు కొంతమంది పనిచేస్తారు, కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేసుకుంటున్నారు. నేనేమంటానంటే దైవజ్ఞులు మీరు అందరూ కూడా లెక్క. ఈరోజు చెప్పాలంటే ఇక్కడ ఫాస్టులు అందరూ కూడా దైవజ్ఞుల కింద భావిస్తారు. ఎందుకంటే కూడా కులాలు మతాలు వేరైనప్పుడు కూడా మనందరూ కూడా ఒకటి ఆలోచించుకోవాలి. తెలుగు వారం అన్నది మనం అందరూ గుర్తు పెట్టుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మనందరికీ ఒక ఈ రోజున మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మన రాష్ట్రాన్ని కర్ణాటక వెళ్ళినప్పుడు ఆ పిల్లలు అడిగితే మీ రాజధాని ఏదంటే బెంగళూరు అంటారు. అలాగే తమిళనాడు వెళ్తే మీ రాజధాని ఏదంటే చెన్నై అంటారు. అదేవిధంగా వేరే రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక క్యాపిటల్ ఉంటారు, గర్వపడతారు. అలాగే తెలంగాణ అంటే హైదరాబాద్ అంటున్నారు. మన రాష్ట్రానికి గుర్తు పంపిస్తే కేంద్రం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జై అమరావతి. సంతోషం. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం. జెండా ఫ్లాగ్ ఆయన మనకి సిగ్నల్ ఇస్తారు. ఆ తర్వాత పావురాలు ఉన్నాయి, అవి కూడా రిలీజ్ చేసిన తర్వాత నెమ్మదిగా మనం ఈ కార్యక్రమం పాల్గొనబోదు. దేవునికి సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రేమ గల తండ్రి మీకు వందనాలు ప్రభా. ఎమ్మెల్యే గారు నాయన కొండబాబు గారి ద్వారా ప్రభా మీరు నాయన ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క ర్యాలీని ప్రవాసులను ఎన్నుకున్నారు ప్రభా. నాయన మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నాయన మేము ప్రకటించబోతుండగా ప్రభా ఈ రోజు సేవకులందరూ విశ్వాసులు కూడి వచ్చినట్టుగా మేమందరం కలిసి ప్రభా నేను ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఈ ర్యాలీలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభా నాయన మా యొక్క ప్రభా కొండబాబు గారు వారు విడిచిపెడుతుండగా అందరూ కూడా క్లాప్స్ కొట్టి దేవుని నామాన్ని స్థితిద్దాం దైవజనంగా. ఇదే సమయంలో బెలూన్స్ కూడా విడిచిపెట్టాలని చెప్పేసి క్లాప్స్ కూడా బెలూన్స్ కూడా విడిచిపెట్టేద్దాం. అందరూ కూడా ఆ బెలూన్స్ దైవజనం అందరూ విడిచిపెట్టారు. మనందరూ కూడా ఈ కార్యక్రమంలో అయ్యా మన నాయకులు ఎమ్మెల్యే కొండబాబు గారు ఈ కార్యక్రమానికి సిగ్నల్ ఇస్తున్నారు. నెమ్మదిగా వారితో పాటు వారి సిగ్నల్ కూడా అలాగే లారీ కూడా ముందుకు వెళ్ళిపోవాలి, కాగడ కూడా పైన పట్టుకోవాలి. దయచేసి అందరూ కూడా లారీ మూవ్ అవ్వాలి, జనరల్ వ్యాన్ మూవ్ అవ్వాలి.
అసోసియేషన్ ద్వారా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. అన్న ఒకసారి ఇన్స్ట్రుమెంట్స్ ఆపండి దయచేసి. ఇక్కడ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయండి, లారీ సడన్ గా ఆగిపోతుంది కాబట్టి కొంచెం దూరం ఉండొచ్చు. మీ దగ్గర ఉన్న ప్లకార్డ్స్, మీ దగ్గర ఉన్న జెండాలు పైకెత్తు సార్. దేవుడి సభలు చెప్పండి. క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు తిరిగి లేచెను. చెప్పడానికి కొంచెం ఎదురుకు రావాల్సిందిగా ప్రభునందు మీకు తెలియజేస్తూ ఉన్నాం. చెప్పగలిగినటువంటి వాయిస్ ఉన్నవారు ఎదురు రండి. ఓకే. Fire, fire, fire.
బాబులు ఎక్కడ ఉన్నారా సరే మోతీ కొన్ని వాడతా అయితే Shaka
ప్రతి దైవజనుడు వారి కుటుంబం వారి సంఘం దేవుని చేత కట్టబడి దేవుని చేత దీవించబడుగాక. యుద్ధము యెహోవాది, ప్రార్థన మనది. ప్రార్థన చేత ప్రతి ఒక్కరు బలవంతులుగా మార్చబడుదురుగాక. ప్రార్థనలో ప్రతి ఒక్కరు నిలకడగా ఉండుగాక. ప్రార్థన చేత దీవించబడుదురుగాక. దయచేసి లారీకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. లారీ దయచేసి లారీ వెనకాల కొంచెం గ్యాప్ ఇవ్వండి. చివరికి వచ్చేసాం కానీ పెద్దగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. Okay.